వారు బలికి వచ్చేది. అప్పుడు సమూయేలు ఏలీయాబుని చూసి, ప్రభు ఎన్నుకోబడిన రాజు నిక్కముగా యావే ఎదుటికి వచ్చి ఉన్నాడని అనుకున్నాను. కానీ యావే అతని రూపమును ఎత్తును చూసి భ్రమపడకము, నేను అతని నిరాకరించదని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపల రూపము మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును ఆలోచించను అని చెప్పినామా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం చూస్తాడమ్మా? మన హృదయాలను చూస్తారు. మన హృదయాలను తొంగొచ్చేస్తారు. మన హృదయాలలో పురుగులున్నాయా? మన జీవితాలలో పురుగులున్నాయా? మన జీవితంలో పాపం ఉన్నదా? ఆ పాపము మరి మన హృదయాల్లో పెట్టుకొని పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు కదిలి రాడమ్మా. మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకున్నప్పుడే మన హృదయాలలో చాలా పురుగులు, చాలా పాపం ఉన్నాయమ్మా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 21వ వచనములో ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్యాంగనం, దురాశ, ద్రౌష్టం, మోసం, కామం, మాత్సర్యం, దూషణం, అహంభావం, అవివేకము ఇవన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి. ఇటు చెడు గుణములు అన్నీ కూడా మానవ అంతరంగము నుండి వెలువడి అతని మలినపరచును అనే పలికను. చూడండి ప్రవక్తలారా, మన హృదయంలో ఎన్ని మరి పురుగులు, ఎంత పాపము ఉన్నదో. మన హృదయాలలో ఎన్ని పాపం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మరి దేవుని యొక్క దీవెన మనం పొందగలుగుతూ ఉంటామా? చూడండి, ఇక్కడ దావీదు దేవుని చేత అభిషేకించబడాలంటే తన హృదయం మరి దేవుని ఎలా మరి పరిశుద్ధంగా ఉన్నది భక్తులారా. మరి ఇక్కడ వాక్యములో నేను చదవబడిన విధముగా ఆ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సమూయేలు ప్రవక్త ఈషాయి కుమారులైన 7గురిలో ఒకరిని రాజుగా చేయడానికి ఈషాయి ఇంటికి వచ్చి ఉన్నాడమ్మా. ఈషాయికి 7 కుమారులు. పెద్దవాడు ఏలియాబు, చిన్నవాడు దావీదు. ఏలియాబు అందములోను రూపములోను ఎలా ఉంటాడంటే బాహుబలిలా ఉంటాడు. మీరందరూ చూసే ఉంటారు. బాహుబలిలో ఆ హీరో ప్రభాస్ ఎంత బాహుబలముతో మరి అతడు చాలా చాకచక్యముగా మరి ఆ యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఈ ఏలియాబు కూడా రూపములో, అందములో చాలా ఇంత గొప్ప బాహుబలిగా ఉంటాడమ్మా. సమూయేలు ఇతను చూసి మురిసిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఇతడేమో అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతనిని ఆత్మాభిషేకం, పరలోక ఆత్మాభిషేకం చేయడానికి దగ్గరికి వెళుతున్న తరుణంలో దేవుని వారిని సమూయేలుతో ఈ విధంగా అంటుంది, సమూయేలు సమూయేలు, ఏలియాబు అతని యొక్క వెలుపలి రూపమును చూసి నువ్వు మురిసిపోకు, నేను అతనిని నిరాకరిస్తున్నాను. నీవు అతని వెలుపలి రూపం మాత్రమే చూస్తున్నావు, కానీ నేను అతని అంతరంగ హృదయమును చూస్తున్నాను. అతని హృదయం నా నుండి చాలా దూరంగా ఉన్నది, నేను అతని నిరాకరిస్తున్నాను. ఆ ఈషాయి కుమారుడు చిన్నవాడైన దావీదు నువ్వు ఆశీర్వదించని చెప్పి సమూయేలు ప్రవక్తతో దేవుని వాణిని ఈ విధంగా పలికింది. భక్తులారా, దేవుడు చూసేది మన హృదయాలను. దేవుడు మన కుటుంబాలలో తన ఆనందమైన పరలోక నిత్య జీవ ఊటలైనా కురిపించాలన్నా మరి మన హృదయాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడే, మన కుటుంబాలు పవిత్రంగా ఉన్నప్పుడే ఆ పరలోకం కూడా కదిలి వస్తుంది. మన జీవితాలే పరలోకమయంగా మార్చబడుతూ ఉంటాయి. మరి ఈనాడు ఈ 3వ ఆగమన కాలంలో ఉన్న మనందరము కూడా ఆ ప్రభు ఆనందం పరిశుద్ధమైన జీవితం ద్వారా మనకు దయచేయమని బాప్తిస్త యోహాను గారు ఏ విధంగా మరి పవిత్ర జీవితం ద్వారా మరి ప్రభు మార్గమును సిద్ధం చేసి ఉన్నాడు, మనము కూడా ఆ పవిత్ర జీవితం ద్వారా ప్రభు కోసం, ప్రభు రాకడ, 2వ రాకడ కోసం ఎదురు చూస్తూ సంసిద్ధులుగా ఉండాలి. దేవుని యొక్క పవిత్ర జీవితం మరి పవిత్రాత్మ వరాలతో కూడిన ఆ పరిశుద్ధ వరాలు ఎల్లవేళలా మనకు దయచేయబడాలని క్రీస్తు ప్రభు దీవెన మనపై, మన బిడ్డలపై నిరంతరం ఉండాలని ఈ పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలముచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తుని
శరీర రథములు అగనుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు పాటుబడ్డకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శృతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహార నిమిత్తమై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణమొచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనశ్రీ అప్పము రక్షణ పాద నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమునకు నీకు పరిచయ చేయడము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభలను జ్ఞాపకముంచుకొను. మా లియో 14వ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలకు మరియమ్మతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు
ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తియైన సర్వేశ్వర పవిత్రములో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మధురమైన బిందు ఇది సుమనోహర బిందు పరమ ప్రభుని బిందు ఇది పరలోకపు బిందు ఆబేలుని బలి అర్పణ బిందు మెల్కిసెదెకుని అర్చక బిందు ఆబేలుని బలి అర్పణ బిందు మెల్కిసెదెకుని అర్చక బిందు సకల ప్రజలకు రక్షణ విందు సకల ప్రజలకు రక్షణ విందు శాంతి శుభములు ప్రసాదించును శాంతి శుభములు ప్రసాదించును మధుర విందు ఈ విందు సుమధుర విందు ఈ విందు 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 మధురమైన విందు ఇది సుమనోహర విందు పరమ ప్రభుని విందు ఇది పరలోకపు విందు మధురమైన విందు ఇది సుమనోహర